ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ అందించినటువంటి రఘునాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలని. మహావతార్ ఫౌండేషన్ లో 365 సెషన్లు 118వ రోజు క్లాస్ కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం రవీంద్రరావు సార్ గారి ద్వారా మనకు స్వాధ్యాయాన్ని తెలుసుకోబోతున్నామండి. టాపిక్ వచ్చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ సోల్స్. ఇది టాపిక్ అనమాట. ఈ టాపిక్ లో మనం రవీంద్రరావు సార్ తెలుసుకోబోతున్నామండి. నమస్తే సార్, క్లాసుకు స్వాగతం మీకు. నమస్తే మేడం గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. మన ధ్యాన గురువు అయినటువంటి పత్రిజీ గారికి, మహావతార్ బాబా గారికి సహస్ర వందనాలు. ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న రంగనాథ్ మాస్టర్ గారికి, దీన్ని నిర్వహిస్తున్న లలితా మేడం గారికి, జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి సహధ్యానులందరికీ కూడా నా యొక్క ఆత్మప్రణామం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్. ఏందబ్బా మనము ట్రాఫిక్ సిగ్నల్స్ అని చెప్తున్నారు? ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది ఇది మన బాడీకి సంబంధించింది కాదండి. ఇది కేవలము ఆధ్యాత్మికంగా సోల్కి సంబంధించింది అనమాట. మనం ధ్యాన మార్గం ఉన్నాం కాబట్టి ఇది సోల్కి సంబంధించింది అని మనం ఎట్లాగా ట్రాఫిక్లో మామూలుగా ప్రపంచంలో ట్రాఫిక్లో ఏ విధంగా ఈ యొక్క రెడ్ లైట్ పడినప్పుడు ఎలాంటి ఈ సూచనలు పాటిస్తుంటున్నామో, అదేవిధంగా ఆత్మ ప్రయాణంలో కూడా కొన్ని రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి, వాటిని అనుసరించాలి. ఆ యొక్క సిగ్నల్స్నే మనం ఈరోజు ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ది సోల్ అనిగా వ్యవహరిస్తున్నాం. మనకి డాక్టర్ జీకే గారు అనేది ఆయన స్పిరిచువల్ సైంటిస్ట్ అన్నమాట. ఆయన పత్రిజీ గారి యొక్క సిద్ధాంతాలని, ఆ కాన్సెప్ట్ని తీసుకునేసి ఇంకొంచెం బాగా రీసెర్చ్ చేసి ఈ దాదాపుగా 550 స్పిరిచువల్ పుస్తకాలని తయారు చేశాడు. ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం సంబంధించినటువంటి గుళికలు అన్నమాట. ఇవి అంటే పత్రిజీ గారి యొక్క కాన్సెప్ట్లు ఎట్లా ఉంటుందంటే ఎక్కువగా ధ్యానానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం ఈసారి ఏం చేస్తున్నామంటే ధ్యానంతో పాటు ఇంకా కూడా ఆత్మజ్ఞానము, సజ్జన సాంగత్యము, సేవ లాంటివి కూడా ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే పుస్తకాలని ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట. మనకేంటంటే ఇక్కడ బాడీలో ఒక డిసీజ్ వచ్చిందంటే అది మామూలుగా దానికి స్పిరిచువల్గా ఏదో ఒక రీజన్ ఉంటుంది అనమాట. సూక్ష్మ శరీరంలో వస్తుంది, ఆ రీజన్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకు ఉండేటువంటి ఈ వైద్య విధానాలు, అలోపతి వైద్యం కానీ రకరకాలు ఉన్నాయి కదా, ఆ డాక్టర్స్ చేసేటువంటిది ఎంతవరకు చేస్తున్నారో అది చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళు ఎట్లా చూస్తారంటే బాడీని బయట నుంచి చూస్తారనమాట. బాడీలో ఆ టెస్ట్ చేసి ఈ టెస్ట్ చేసి ఇలాగుందనేసి. కానీ ఇక్కడ ఏంటంటే ఈయన చేసిందంటే ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ఒకటి కొత్తగా తీసుకొచ్చాడు. దీంట్లో ఏంటంటే మనిషి యొక్క అంతరంగంలోకి పోతుంది అనమాట. రోగిలు అంతరంగంలోకి పోయేసి ఇన్నర్గా చూసుకుంటాం అనమాట. ఆ మార్పును తెలియజేస్తుంది. ఎందువల్ల వచ్చింది జబ్బు, సూక్ష్మ శరీరంలో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఏర్పడ్డాయి, అవన్నీ కూడా తెలుసుకుంటాను అనమాట. కాబట్టి ఈ రోజుల్లో మనకి కోవిడ్ లాంటి మందులేని రోగాలు ఎన్నో వస్తున్నాయి. కాబట్టి మనం ఈ యొక్క రోగాలు తగ్గించుకోవాలంటే మనమే డాక్టర్లుగా కావాల్సిన అవసరం ఉందన్నమాట. దీనికి ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం అనే దాన్ని ఈ డాక్టర్ జీకే గారు తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే మనం కొన్ని పుస్తకాలు చెప్పుకున్నాం కదా, 550 పుస్తకాలు. దాంట్లో ఒక పుస్తకము ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ది సోల్ అన్నమాట. ఆ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఏందో ఒకసారి మనం తెలుసుకుందాం. మొట్టమొదటి సిగ్నల్ ఏంటంటే అవకాశాన్ని జారవిడవద్దు. మనకి
ఈ భౌతిక ప్రపంచంలో ఎట్లాగైతే ట్రాఫిక్ లో ఈ ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నామో, ఈ భూమి అనేటువంటి పాఠశాలలో, ఇది భూమి అనేది ఒక పాఠశాల అనమాట. అంటే మనం నేర్చుకున్న మన సోలు భూమి మీదకి వస్తుంది. ఈ పలానా విషయం నేర్చుకోవాలి నేను అనే వస్తుంది కదా. అట్లాగే వచ్చినప్పుడు ఇక్కడ అది ఏవైతే తెలుసుకోవాలని వచ్చిందో అది నేర్చుకున్నంతసేపు వేరే దాని గురించి పోకూడదు అనమాట. అది పూర్తిగా నేర్చుకున్నాను, పలానా విషయం గురించి నేర్చుకున్నాను, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి లేదన్నప్పుడు ఇంకో దానికి పోతుంది అనమాట. ఈ విధంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఈ యొక్క అవకాశం జారవేయకుండా తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఎందుకు వచ్చాము భూమి మీదకి, ఓహో పలానా నేర్చుకోవాలని వచ్చాం కదా, క్రికెట్ నేర్చుకోవాలని వచ్చామా, లేకుంటే టీచింగ్ నేర్చుకోవాలని వచ్చామా, లేకుంటే ఇంకొక విధంగా నేర్చుకోవాలని వచ్చామా, అది పూర్తిగా ఆ యొక్క ప్రాబ్లం పూర్తయ్యేంత వరకు దాన్ని చేసుకోవాలన్నమాట. ఈ ఎప్పుడైతే ఆత్మ యొక్క ప్రణాళిక తెలుసుకుంటుందో, ఆత్మజ్ఞానం తెలుసుకుంటుందో, మన యొక్క దృష్టికోణం కూడా ఎప్పుడు మారిపోతూ ఉంటుందన్నమాట. ఈ అవకాశాన్ని ఎప్పుడు కూడా జారవిడకూడదు. ఇది ప్రతి ఒక్క అవకాశం కూడా మనకి వచ్చేదాన్ని మన యొక్క సోల్ డిజైన్ ప్రకారమే వచ్చాము మనం ఇక్కడికి, మన ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి వచ్చాము అనేసి ప్రతి ఒక్కదాన్ని తీసుకుంటుంది. ఈ యొక్క ఆత్మ ఏంటంటే ప్రతి ఒక్కదాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తుంది అనమాట, వచ్చే అవకాశం ప్రతి ఒక్కదాన్ని. అదే మన మామూలుగా అయితే మనం శరీరపరంగా ఆలోచించినప్పుడే మనం మంచినే కోరుకుంటుంటాం, చెడును కోరుకోం కదా. కానీ ఆత్మ అలాంటిది కాదనమాట. ఆత్మ ఎప్పుడు కూడా మంచి చెడు అనేది లేదు, మంచిని రీసెర్చ్ చేస్తుంది, చెడును కూడా రిసీవ్ చేసుకునేసి దాని యొక్క పరిమాణాలు ఆ యొక్క కాన్సెప్ట్ తీసుకుంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా రిజల్ట్ తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అవకాశం, అది మంచి కానీ చెడు కానీ, ఆ అవకాశాన్ని ఎప్పుడు కూడా మనం జార విడుచుకోకూడదు. ఇంకా రెండోది ఏంటంటే, శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. మనకంటూ ఒక కోరిక కలిగింది, అనే కారు కొనుక్కోవాలనుకున్నాను, ఆ కోరిక కలిగింది అంటే నీకు ఆ శక్తి ఉంటేనే ఆ కోరిక వచ్చి ఉంటుంది అనమాట, ఆటోమేటిక్గా వచ్చి ఉంటుంది. కారు కొనుక్కోవాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, నీకు శక్తి ఉంటేనే వచ్చి ఉంటుంది అనమాట. ఒకవేళ మన యొక్క కుటుంబ పరిస్థితుల వల్ల కానీ, ఆరోగ్య పరిస్థితుల వల్ల కానీ, ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ ఒకవేళ ఆ పని చేయలేకపోతున్నాం అనుకో, నీకు అదే విషయము వస్తూనే ఉంటుంది అనమాట, జ్ఞాపకం వస్తూనే ఉంటుంది, ఆ పని చేయి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఆ పని చేయగలవు. ఆ చేయగలిగితేనే నీకు ఆ కోరికను కలిగింది అనమాట. కాబట్టి ఆ యొక్క ప్రణాళిక కలిగింది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఓహో నాకు ఇది వస్తుంది కదా, కాబట్టి దానికి ఒక ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఆత్మ ప్రణాళిక వేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి ఈ పనిని అని చేసుకోవాలన్నమాట. అప్పుడు దాన్ని నెరవేర్చుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనకు ఒక కోరిక కలిగిందంటే శక్తి లేకుండా కోరిక కలగదని అర్థం అన్నమాట. ఇక్కడ మనకి పత్రిజీ గారే ఉన్నారు, ఆయనకి దోబిలో ఎప్పుడు కూడా ₹1 డబ్బులు కూడా ఉండవు, ఆయనకి ఎప్పుడు కూడా ఉండవు. కానీ మనకి ఎందువల్ల ఆయన ఎప్పుడు ఆత్మతో కనెక్ట్ ఉంటాడు కాబట్టి అనుకున్న పని ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది అనమాట. ప్రకృతి సహకరిస్తుంది, ఆ టైంకి ప్రకృతి సహకరిస్తుంది, ఆ టైం సులభంగా అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రాంతంలో పిరమిడ్ కట్టాలనుకున్నాడు, లేకుంటే ఆనంద బ్రహ్మ కార్యక్రమం చేయాలనుకున్నాము, పెద్ద పెద్ద కార్యక్రమాలకు ఎంతో డబ్బుతో కూర్చుకుంది, ఎంతో మంది దానికి సహాయ సహకారం అందించాలన్నమాట. కేవలం కోరిక ఉన్నాక సరిపోదు. కానీ కోరిక ఎప్పుడైతే బలంగా ఉంటుందో మనకు వచ్చినప్పుడు ఒరే అంత పెద్ద కార్యక్రమం మనం ఎక్కడ చేయగలమా అని వెనక్కి పోకూడదు అనమాట. మన వంతు ప్రయత్నం మనం చేస్తే ఆ సమయానికి ఖచ్చితంగా అందరూ సహకరిస్తారు, ఆ టైంకి జరిగిపోతుంది అనమాట. ఆ విధంగా పత్రిజీ గారు చేసి నిరూపించినారు, పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు అనమాట. కాబట్టి మనం కూడా అదే మార్గంలో మనం ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు మనం చేయలేమని చెప్పేసి వెనక్కి పోకూడదు. మనమంత ప్రయత్నం మనం చేస్తే ఆటోమేటిక్ ఆ టైంకి అందరూ వాళ్ళ సహకారాలను అందిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు నాకు స్వానుభవంలో పోయిన జనవరిలో ఒకటి జరిగింది. ఇక్కడ అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు ప్రతి ఊర్లో కూడా భజన కార్యక్రమం చేస్తున్నారని తెలిసింది నాకు. అప్పుడు మా ఊర్లో పెద్దవాళ్ళని కూడా నేను కొంత గమనించి, స్వామి మనం కూడా 10 మంది 20 మంది కలిసి భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటది కదా అనుకున్నాం. మొదట ఊరినే అట్లా ఒక కోరిక కలిగింది. అప్పుడు ఒక 2 రోజుల తర్వాత ఏమంటే భజన కార్యక్రమం మనం కంటే కూడా మనకి పక్క ఊర్లో వేరే భజన బృందం ఉంది, వాళ్ళని పిలుచుకొస్తాము, వాళ్ళకి కేవలము రానుపోని ఖర్చులు ఇస్తారు, వాళ్ళకి ఏమి ఇవ్వబడలేదని చెప్పారు. సరే బాగుంది. వాళ్ళకి అప్పుడు అది ఎప్పుడైతే అది కోరిక కలిగిందో ఆటోమేటిక్ గా వాళ్ళు భజన బృందం వచ్చారు, వాళ్ళకి భోజన వసతులు, వాళ్ళకే కాదు ఊరందరికి కూడా వచ్చిన అందరికి కూడా దాదాపు 100 మంది 200 మందికి భోజన వసతులు అయింది. ఒక్కొక్క కార్యక్రమం చేశారన్నమాట. ఆ యొక్క ఇది ఆ ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఒక కోరిక కలిగింది, అందరూ సహకరించారు ఆ రోజుకి. అట్లాగా మనం ఎప్పుడు కూడా
ఆ యొక్క వచ్చిన దాన్ని శక్తి మనకు శక్తి లేదని చెప్పేసి వదిలేయకూడదు. ఒక కోరిక కలిగిందంటే ఆ కోరిక ఖచ్చితంగా మీకు ఆ శక్తి ఉంటేనే ఆ కోరిక వచ్చింది, ఆ యొక్క మనసులో వచ్చింది అనేసి మనం గుర్తుపెట్టుకునేసి ఆ విధంగా మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. అట్లాగా మూడవది ఏంటంటే మౌలికమైన అజ్ఞానమే బాధలకు కారణం. మన యొక్క అజ్ఞానమే మన యొక్క బాధలకి కారణం అన్నమాట. మనం నిశ్చిత జీవితంలో ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటాం. ఇక్కడ బాధ అంటే కేవలము శారీరకమైన అనారోగ్యమే కాదు, మానసికంగా కూడా. అంటే మానసికంగా అంటే భయాలు ఉండొచ్చు, ఒత్తిడి ఉండొచ్చు, అనుమానాలు ఉండొచ్చు. అట్లాగే సాంఘిక పరంగా అంటే సమాజ పరంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు. అట్లాగే ఆత్మపరంగా కూడా కొన్ని వెళ్తీ ఉండొచ్చు అన్నమాట. ఈ విధంగా శారీరకంగా కానీ, మానసికంగా కానీ, సాంఘికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఈ నాలుగింటిల్లో ఎక్కడ అపసవ్యత ఉన్నా దాన్ని బాధనే అనుకుంటాం అనమాట. అది ఎప్పుడు కేవలము నేను శరీరాన్ని అనుకున్నప్పుడు మాత్రమే ఆ బాధ వస్తుంది. అదే ఆత్మ అనుకున్నప్పుడు ఆ బాధలు మనల్ని ఏమి చేయవన్నమాట. కాబట్టి ఈ సాక్షిభూతంగా ఉండాలి. ఈ బాధలు అనేది మనకి 3 రకాలుగా ఉంటాయి. దాన్నే మనము తాపత్రయం, తాపము అంటే బాధ, త్రయం అంటే 3. అవి 3 ఏంటంటే మొట్టమొదటిది ఆధ్యాత్మిక తాపము, రెండవది భౌతిక తాపము, 3 ఆది దైవిక తాపము. మొదటిది ఆధ్యాత్మిక తాపము అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం అనమాట. ఆత్మజ్ఞానం అనేది లేదు కాబట్టి మనకు వచ్చేటువంటి బాధలన్నీ కూడా 90% దీనివల్లే వస్తున్నాయి. అరిషడ్వారాలను మనం తెలుసుకున్నాం కదా, కామ, క్రోధ, మోహ, లోభ, మద, ఆశ్చర్యాలు అరిషడ్వారాలు ఉన్నాయి. వాటి యొక్క బారిన పడేసేసి ఈ కష్టాలు 90% కష్టాలు ఆధ్యాత్మిక తాపం వల్లనే వస్తున్నాయి మనకి. ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల. కాబట్టి దీన్ని ఆధ్యాత్మిక తాపము అంటారు. అంటే ఆత్మజ్ఞానం లేదన్నమాట. కాబట్టి అతను ఎప్పుడు కూడా 90% రోగాలతో బాధపడుతున్నాడు. ఇంకపోతే రెండవది ఆది భౌతిక తాపము. ఆది భౌతిక దాహం అన్నప్పుడు ఇక్కడ నేను దేహాన్ని కాదు ఆత్మ పదార్థం అని అర్థమైనప్పటికి కూడా కొద్దిగా అర్థమైంది, కానీ మాయలో పడిపోయాడు. ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మాయలో పడిపోయిన దానివల్ల ఈ శరీరంలోని గాథలన్నీ కూడా నాకే ఇన్ని వచ్చినాయా అని చెప్పేసి వస్తుంది. ఇది 90%. ఇందాక 90%, ఇది 9%. ఇది ఆది భౌతిక తాపం 9% అన్నమాట. ఈ విషయాన్ని పరమహంస యోగానంద గారు ఒకటి చెప్తున్నారు అన్నమాట. రోగం అనేది మన ఇంటికి వచ్చిన ఒక అతిథి లాంటిది. రోగం అనేది మనకి ఇంటికి వచ్చినటువంటి ఒక అతిథి లాంటిది. మనము ఆహ్వానించి ఆదరించినంత కాలము అది మనలోనే ఉంటుంది. మనం ఎప్పుడైతే దాన్ని మా అతిథిని మనం అతిసత్కారాలు చేసి ఉంచుతాం కదా, అట్లా ఉన్నంత కూడా మన దగ్గరే ఉంటుంది అనమాట. అది దాని వెంట ఎప్పుడైతే సుముఖంగా లేమో అప్పుడు అతిథి మనం వెళ్ళిపోతాడు. మనం ఇంటికి వచ్చిన వాళ్ళని చూస్తేనే కదా ఉంటారు మన దగ్గర. అతను నిర్లక్ష్యంగా ఉన్నామనుకో ఆటోమేటిక్గా వీళ్ళు ఊరు చూడటం లేదనేది వెళ్ళిపోద్ది అనమాట. అట్లాగే రోగం కూడా మన దగ్గర ఉండాలా లేదనేది మనమే నిర్ణయించుకోవాలన్నమాట. కాబట్టి మన చేతుల్లోనే ఉందది అనేసి పరమహంస యోగానంద గారు చెప్పారనమాట. ఇది పరమహంస యోగానంద చెప్పింది. అంటే ఆ రోగాన్ని ఉంచుకోవాలా లేకుంటే వద్దని తరిమేసేయాలనేది మనలోనే ఉంది అని చెప్పారనమాట. ఇంకపోతే మూడవది ఆది దైవిక తాపము. ఆది దైవిక తాపం అంటే ప్రకృతి వైపరీత్యాలు, అది మన చేతుల్లో లేదు. ప్రకృతి వైపరీత్యాలు అంటే సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవడాలు, ఈ వరదలు రావడం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది 1% అనమాట. ఇది 1% ఉంటుందన్నమాట. మొదటిది ఆధ్యాత్మిక తాపం 90% అయితే ఆది భౌతిక తాపం 9%. ఈ ఆది దైవిక తాపం అనేది ప్రకృతి వైపరీత్యాలు అనేది 1%. ఈ విధంగా మొత్తం మీద 100% అయిందనమాట. ఎవరైతే ఆధ్యాత్మిక తాపాన్ని ఆది భౌతిక తాపాన్ని జయిస్తారో ఆటోమేటిక్ గా ఆది దైవిక తాపం అనేది వాళ్ళకి లేదు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక పెద్ద ఆయన ఒక ఊర్లో ఉన్నాడు. ఆయన చెప్పాడు అనమాట, మన ఊర్లో రేపు రాత్రికి పెద్ద వరదలు వస్తాయి, మనం అందరం కూడా ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోదాం నాయన, ఖాళీ చేసేస్తాము అని చెప్పారు అనమాట. అతనికి ఉన్న జ్ఞానం వల్ల చెప్పాడు. కానీ ఆ ఊర్లో వాళ్ళు ఎవ్వరు కూడా ఆ పెద్ద ఆయన మాటలను నమ్మలేకపోయినప్పుడు ఏమైంది, వీళ్ళతో పెట్టుకుంటే కాదు అనేసి ఆయన పాడకాన్ని వెళ్ళిపోయాడు అనమాట. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టే ఆ విధంగా ఆ రోజు పక్క రోజు రాత్రికి ఆ ఊరంతా కూడా జలమయం అయిపోయింది. అప్పుడు అనుకున్నారు వీళ్ళు, ఒరే పెద్ద ఆయన చెప్పాడే మనం వినలేదే అనేసి. కాబట్టి ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం కలిగి ఆధ్యాత్మిక తాపం నుంచి ఆది దైవిక తాపం నుంచి జయిస్తారో ఆటోమేటిక్ గా ఆది దైవిక తాపం అనేది వాళ్ళ దగ్గరికి రాదన్నమాట. అది ఆ విధంగా పెద్ద ఆయన బయటపడిపోయాడు.
ఇంకపోతే నాలుగవది మనల్ని బట్టే మన తోడు. అంటే ఇంగ్లీష్లో లైక్ అట్రాక్ట్స్ లైక్. ఇక్కడ రిచర్డ్ బాక్ అనేటువంటి ఆయన, ఒక పెద్ద ఆయన రాసినటువంటి పరిత్యాగాలు అనేటువంటి ఒక పుస్తకం ఉంది. దాంట్లో నుంచి గ్రహించినటువంటి వాక్యం అన్నమాట అది. మనల్ని బట్టే మన తోడు. ఈ మనకి నిత్య జీవితంలో ఎంతమంది వ్యక్తులు కలుస్తూ ఉంటారు, ఎన్నో సందర్భాలు ఉంటుంటాయి, పరిస్థితులు ఉంటాయి. ఈ విధంగా ఆధ్యాత్మిక ప్రగతిని మెరుగుపరిచే క్రమంలో మన ఎదుగుదలకి మన ఏంటంటే మన యొక్క ఆత్మ ప్రణాళిక ప్రకారం మనం ఇక్కడికి వచ్చి ఉంటాం మనం. కాబట్టి ఎంతెంతో మంది ఎదురవుతూ ఉంటారు. వాళ్ళు ఎన్నెన్నో సందర్భాలు జరిగినప్పుడు ఒక ఎదుటి వ్యక్తుల యొక్క దోషాన్ని మనం గనక గమనించినామంటే, అరే నువ్వు ఇలాంటి వాడివని ఏలెత్తి చూపించామంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, 1 వేలు వాళ్ళ పక్క చూపిస్తే 3 వేలు మన పక్క చూపిస్తున్నాయి అన్నమాట. అంటే మనలో కూడా ఒక 20% ఆ యొక్క భావం ఉంటేనే కదా ఎదుటి వ్యక్తి యొక్క దాన్ని తప్పుని గ్రహించగలిగినావు. అందువల్లే పత్రిజీ గారు అంటారు, నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్స్ అంటారనమాట. కాబట్టి ఎవరిని కూడా మనం ఏలెత్తి చూపించకూడదు అనేది దీనివల్ల తెలుసుకోగలం అనమాట. ఇంకపోతే 5వది దేవుని రాజ్యం తొలుత గమనించండి. దేవుని రాజ్యం తొలుత గమనించండి అనేది ఇది ఏంటంటే మామూలుగా బైబిల్లో ఉన్నటువంటి పదం ఇది. ఆ దేవుని రాజ్యంలో ఎచ్చడం లేదు నాయన, మనలోనే ఉంది, ఇన్నర్గా ఉంది. ఇన్నర్ జర్నీ చేసినప్పుడు ధ్యానం ద్వారా దైవ గుణాలు మనం మేల్కొల్పుతున్నాము. అంటే ఎక్కువ ధ్యానం చేసే కొద్దీ ఆటోమేటిక్గా మన యొక్క మంచి లక్షణాలన్నీ వస్తాయన్నమాట, అన్ని తెలుసుకుంటాం అనమాట. అప్పుడు మన జీవితంలో మనకి ఏం కావాలంటే అది కోరుకుంటాము. ఆస్తి కావాలంటే ఆస్తి వస్తుంది, అంతస్తులు, ఆరోగ్యము, ఆనందము అన్ని వాటికయ్యే వస్తూ ఉంటాయి అన్నమాట ధ్యానం ఎక్కువ చేసే కొద్దీ. ఇక్కడ ప్రాపంచికంగా గమనించినప్పుడు డబ్బు మనం ఏమనుకుంటాము, డబ్బు ఉంటే చాలు అన్నీ వచ్చేస్తాయి అనుకుంటాం అన్నమాట. మనం మామూలుగా ఎవరైనా సరే అనుకునేది అదే, డబ్బు కనుకుంటే ఆనందం కానీ ఆరోగ్యం కానీ వస్తాయని అనుకుంటాం. కానీ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిందంటే అంతర్గతంగా చూసినప్పుడు దైవ సామ్రాజ్యాన్ని చూడడం అంటే శాకాహారం పాటించడము, ధ్యానం చేయడము, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడము, సజ్జన సాంగత్యము ఇవన్నీ చేసిన దానివల్ల నాడీ శుద్ధి జరిగి భౌతికంగా దివ్యచక్షువు ఉత్తేజితం అవుతుంది. అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుందని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఆత్మజ్ఞానం అనేది ఒక సముద్రం లాంటిది. ఆధ్యాత్మిక సామ్రాజ్యం అనేది ప్రాపంచిక సముద్రంతో ఇది ఒక సముద్రం. కాబట్టి దీన్ని పొందాలంటే ప్రాపంచిక లక్ష్యాలు కొన్ని తగ్గినా ప్రమాదం లేదు. మనం ఎప్పుడు కూడా కావాల్సింది ప్రాపంచికంగా తగ్గించుకుని ఆధ్యాత్మిక ఎదుగుదలకి చూసుకోవాలన్నమాట. మొదట ఆధ్యాత్మికానికి మనం ధ్యాన మార్గం ఉంది కాబట్టి ఆధ్యాత్మికానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ప్రతిరోజు కూడా మనము ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఎక్కువగా ధ్యాన సాధన పెంచుకోవాలి. అంటే రోజుకి 3 గంటల సేపు ధ్యానం చేసుకోవడము, అట్లాగే మంచి పుస్తకాలు చదువుకోవడము, అట్లాగే ధ్యాన ప్రచారం చేయడము. ఆ ప్రచారం సేవ ముఖ్యం అనమాట. ధ్యాన ప్రచారం చేసుకోవడం, ఇలాంటి వాటికి సమయాన్ని ఎక్కువ కేటాయించుకోవాలి. మనం కేటాయించుకునేసి మనము తర్వాతే ప్రాపంచికంగా ఉన్నటువంటి అంటే కుటుంబ సంబంధ విషయాలను చూసుకోవాలి. అంటే మొట్టమొదట ఈ ఆధ్యాత్మిక విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాతనే కుటుంబానికి సంబంధించినటువంటి దాన్ని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా దైవ సామ్రాజ్యం చేసుకున్నానికి ఇక్కడ ఆదిశంకరాచార్యులు గారు ఒకటి చెప్తున్నారు, అదే చూద్దాము. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత్యేవ. ఇక్కడ ఏంటంటే మనిషి యోగిగా ఉన్నాడా లేకుంటే భోగిగా ఉన్నాడా, సంఘంలో ఉన్నాడా, అందరితో కలిసి ఉన్నాడా, లేక ఏకాగ్గా ఉన్నాడా, ఇవన్నీ ముఖ్య విషయాలు కావు. అంటే యోగిగా ఉండొచ్చు, లేకుంటే భోగిగా ఉండొచ్చు, సంఘంలో అందరితో కలిసి ఉండొచ్చు, లేకుంటే ఏకాగ్గా ఉండొచ్చు. ఇది కాదు ముఖ్య విషయము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒత్తిడిలకు మునిగిపోకుండా, కొట్టుకుని పోకుండా ఆత్మజ్ఞాన స్ఫూర్తితో సదా ఎవరైతే జీవిస్తారో వారు నిజమైన ఆనందమయులు. కాబట్టి ఎవరైతే ఆత్మజ్ఞానంతో ఉంటారో వాళ్ళే నిజంగా ఆనందంగా ఉంటారని చెప్పేసి ఆది శంకరాచార్యులు గారు మనకి చెప్తున్నారు అన్నమాట. తర్వాత 6వది
వాక్యం ద్వారానే స్వచ్ఛత. వాక్యం ద్వారానే స్వచ్ఛత అంటే మన మాటల వల్ల ఇతరులకి ఇబ్బంది పడకూడదు. మాటే మంత్రం అన్నారు. ఎట్టుంటుందంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఎదుటితో మాట్లాడేప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మాట ఎప్పుడు తుల్లకూడదు. మన మాట వల్లనే మిత్రులను ఏర్పరచుకుంటాము, లేకుంటే శత్రువులను ఏర్పరచుకుంటాం అనమాట. అంటే ఇక్కడ మనకి ఒక సామెత కూడా ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే ఒక సామెత కూడా ఉంది మనకి. ఇప్పుడు మనకి వాక్కు మనకు తెలియకుండానే ఇతరుల పైన మంచి మంత్రంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం రోగంతో బాధపడుతూ డాక్టర్ దగ్గరికి పోతాం. డాక్టర్ మనల్ని ఎంత ట్రీట్ చేస్తాడు? అతను చివరి క్షణాల వరకు కూడా మనకి ధైర్యం చెప్తుంటాడు. అసలు మంచి డాక్టర్ గారు చెప్పినటువంటి మాటల వల్లే రోగికి సగం స్వస్థత లభిస్తుంది అనమాట. అతను ధైర్యం చెప్తాడనమాట. అంటే ఆ ధైర్యం వల్ల ఆ రోగలక్షణకి ఏమవుతుంది, అతనికి నాకేం పర్వాలేదు, డాక్టర్ గారు చెప్తున్నారు కదా అని ఒక రకమైనటువంటి ధైర్యం వచ్చేసేసి అతని సగం జబ్బు అప్పుడే తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఆ మాట అనేది మంత్రంలాగా పనిచేస్తుంది. కాబట్టి మన మాటలు ఎప్పుడు కూడా వాక్శుద్ధి ఖచ్చితంగా మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఈ విధంగా మంచి మాటలు మాట్లాడినప్పుడు ఆ యొక్క రోగి శరీరంలో ఉన్నటువంటి మైండ్ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిన వాళ్ళకి స్వస్థత కలుగుతుంది అనమాట. కాబట్టి అజ్ఞానంతో మాట్లాడినప్పుడు, అంటే అనవసరంగా తెలియకుండా అవతోక మాట్లాడాను అనుకో, అది ఇతరుల యొక్క వాళ్ళకి చాలా నష్టం కలుగుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క సందేశం ఏంటంటే, ఇక్కడ వేదాల్లో మనకి మూల సందేశం ఒకటి ఉంది. మొదటి వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఉంది. ప్ర అంటే విశేషం, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మ అంటే భగవంతుడు. అంటే విశేషమైన ఆత్మజ్ఞానమే భగవంతుడు. ఎవరైతే విశేషమైన జ్ఞానం కలిగి ఉంటారో అతనే భగవంతుడు అంటున్నారు అన్నమాట ఇక్కడ. కాబట్టి ఆత్మజ్ఞానపు వాక్కులే మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అందుకే మనకి వాక్యం ద్వారా స్వస్థత అనే మాట వచ్చిందనమాట. మనకి మంచి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు స్వస్థత ఉంది. ఇప్పుడు ఈ యొక్క తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు కూడా ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నాయి, ఇస్తుంది. మనకి ఎట్లా తగ్గుతుంది? మన ధ్యానం ద్వారా జబ్బులు తగ్గిపోతాయన్నావు. చిన్న జబ్బుకి కొద్ది తలనొప్పి వచ్చింది, ఏదో ఒక గంట సేపు ధ్యానం చేసుకుంటే తగ్గిపోతుంది. అదే పెద్ద క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బు వచ్చింది, ఆ గంటలు ధ్యానం చేస్తున్నాం. ఒక రోజు చేస్తే కాదు, గంటలు ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట. చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అది క్యూర్ అవుతుంది అనమాట. అందుకే చిన్న జబ్బుకి చిన్న ధ్యానము, పెద్ద జబ్బుకి పెద్ద ధ్యానము అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మనకి ఖచ్చితంగా ఈ యొక్క రోగాలను కూడా మనము నయం చేసుకోగలుగుతాము అనేసి మనం దీని ద్వారా తెలుసుకుంటున్నాం అనమాట. ఇంకొకటి ఏడవది, ముందు ఇతరులకు చెయ్యి. ముందు ఇతరులకు చేయాలి. మనం చేయవలసిన చేస్తే పొందవలసి పొందుతామనేసి మన పత్రిజీ గారు చెప్పుకున్నారు. ఇక్కడ నీవు ఇతరులకు ఏదైతే ఇస్తావో, లేకుంటే ఇతరుల నుంచి కావాలనుకుంటున్నావో అదే మనం పొందుతాం అనమాట. ప్రేమను ఇచ్చావు అనుకో, ప్రేమను పొందుతాం. జ్ఞానం ఇస్తే జ్ఞానాన్ని పొందుతాం. ఇప్పుడు మామూలుగా ఒక ఇద్దరు వ్యక్తులు ఎదురుపడ్డారు. వాళ్ళలో ఎవరో ఒకరు మొదట కొద్దిగా స్మైలింగ్ ఫేస్ గా పెడితేనే కదా ఇతరులు పలకరిస్తారు. ఎప్పుడు సీరియస్ గా ఉంటే అతను సీరియస్ గానే ఉంటాడు. నిన్ను పలకరించాలనుకున్నప్పుడు నువ్వు మొదటి పలకరించవచ్చు కదా, మనకేం తక్కువైంది, పలకరించవచ్చు కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఏదైతే ఇతరులకు ఇస్తున్నామో అదే మనకి వస్తుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కువగా ప్రేమను పంచడం అలవాటు చేసుకోవాలి, సేవ చేయాలి, మంచి మాటలు మాట్లాడాలన్నమాట. ఈ విధంగా మనం ఇతరుల నుంచి ఏదైతే కోరుకుంటున్నామో అది మొదట మనం చెయ్యాలి. ఎంతసేపటికి మనం ఏం చేయకుండానే వాళ్ళ దగ్గర నుంచి రావాలనుకుంటే ఎట్లా వస్తుంది? రాదు కదా. కాబట్టి ఆ విధంగా అదే అలవాటు చేసుకోవాలి. అదొక సిగ్నల్ అన్నమాట మనకి. ఇంకపోతే ఆత్మపరంగా కోరి సాధించాలి, అది ఎనిమిదవ కాన్సెప్ట్. ఆత్మపరంగా కోరి సాధించాలి. మనకి ఇప్పుడు రెండు తరాలు ఉన్నాయి, ప్రాపంచికము, ఆధ్యాత్మికం ఉంది. ప్రాపంచికంగా మనం మామూలుగా శరీరపరంగా ఉన్నాం కాబట్టి ప్రాపంచంగా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటాం మనం. అది ఒక విధంగా కోరుకున్నప్పుడు అవి వస్తాయి కూడా. కొన్ని కోరికలు మనకి మన యొక్క ప్రణాళికలో ఉంటే ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అవి నెరవేరుకుంటాయి. అవి కామ్గా తీసేసుకునే సాధించుకోవాలి, అంతవరకే. సున్నితంగా కోరుకోవడం, ఏదైనా కోరికని కోరుకోవడము, అది వచ్చినప్పుడు దాన్ని ఆనందంగా చేసుకోవడం, దానికై దోసి తీసుకోవడం కాకుంటే ఆధ్యాత్మికంగా మాత్రము ఖచ్చితంగా కోరుకొని సాధించాలి అన్నమాట. ఇప్పుడు మన యొక్క ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి నేను ధ్యానము 3 గంటల సేపు ధ్యానం చేయాలి. మా మేడం గారు చెప్పింది, నువ్వు 1 గంట చేస్తే చాలు కదయ్యా, 10 నిమిషాలు చేస్తే చాలు కాదు, 1 సిట్టింగ్ లో 3 గంటల సేపు ధ్యానం చేయాలని ఒక పెట్టుకున్నాం ఒకటి. ఖచ్చితంగా అది సాధించాలన్నమాట. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు చేసుకుంటే ఆటోమేటిక్ సాధించగలుగుతావు.
అది బాగా సాధించిన తర్వాత ఇంకో దానికి వెళ్ళిపోవాలన్నమాట. దాన్ని వదిలిపెట్టేస్తాం. అంటే వదిలిపెట్టామంటే దాన్ని సాధించేసాం కదా, 3 గంటలు కూర్చోవడం కలిగి అలవాటు అయిపోయింది. తర్వాత ఇంకో దానికి ఏది పుస్తకాలు చదవడానికి వెళ్ళిపోతాం. పుస్తకాలు బాగా చదువుతున్నాం, నీకు బాగా అర్థమైపోయింది, ఇతరులకు చెప్పే శక్తి కూడా వచ్చేసింది. తర్వాత ఇంకో దానికి వెళ్ళాలి, సీడీలు వినడం, మంచి మంచి మనకంటే బాగా పెద్దవాళ్ళు అని చెప్పినట్టు వినడం. అట్లాగా ఒక్కోదాన్ని ఆత్మపరంగా కోరుకొని సాధిస్తుకుంటూ ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్. ఇంకపోతే 9వది, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఇది భూమి అనేది ఒక అద్భుతమైన పాఠశాల. ఈ పాఠశాలలో మనం నేర్చుకోవడానికి వచ్చున్నాం. ఇక్కడ పాఠశాలలో నేర్చుకునే విద్యార్థులు అనమాట. అక్కడి నుంచి వచ్చున్నాం. ఒక్కొక్క జన్మలో, ఈ జన్మ పరంపరలో ఎన్నో జన్మలు, 400 500 జన్మలు ఉంటాయని చెప్పుకున్నాం. ఆ జన్మ పరంపరలో మనం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఈ ఏదైతే నేర్చుకోవాలని వచ్చినామో కాబట్టి అది మనమే కోరుకొని వచ్చాము. కాబట్టి మన వాస్తవాన్ని మనమే సృష్టికర్తలం అవుతుంది అనమాట. మనం మామూలుగా ఏమనుకుంటున్నామండి, మంచి సంఘటన, మనకి మంచి మేలు జరిగింది, అప్పుడు ఏమనుకుంటాం, అది మనం అనుకున్నాం కదా అని అనుకుంటాం. ఒకవేళ పొరపాటున ఏదో చెడు జరిగింది, అప్పుడు ఏమనుకుంటాం, చెడు జరిగిందంటే ఒక యాక్సిడెంట్ జరగడము, లేకుంటే మన కుటుంబ పరిస్థితుల్లో తారుమారు కావడము, ఆర్థికంగా వెనకబడిపోవడము జరిగినప్పుడు ఏమనుకుంటాం, మనము ఒరే ఇది మనం కోరుకోలేదు కదా, మనము ఎందుకు వచ్చింది ఇది అనేసి అనుకుంటాం అనమాట. మనం మామూలుగా అనుకునే పద్ధతి. కానీ ఈ యొక్క ఆత్మజ్ఞానం ఎవరైతే ఉందో వాళ్ళు మాత్రం ఆ విధంగా అనుకోరు అనమాట. ఆ విధంగా అనుకోరు. ఎందుకనంటే అది మామూలుగా సహజంగా జరిగేది అనేది. మన వాస్తవానికి మనం అదే డిజైన్ ప్రకారం వచ్చాము, ఆ ప్రణాళిక ప్రకారం వచ్చాము అని చెప్పి అనుకుంటారు అనమాట. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనిషి నేను అంటే ఎవరు అనుకుంటాము, నేను నా మనస్సు అనుకుంటాం. నేను నా మనస్సే కాదు, మనస్సుతో పాటు బుద్ధి అట్లాగే ఆత్మ, ఈ 4 కలిస్తేనే నువ్వు. అది తెలుసుకోవాలన్నమాట. మనక నేను అంటే ఇక్కడ మనస్సు, బుద్ధి, ఆత్మ. నేను అంటే అది 4 కలిసి ఉంటేనే అదనమాట. కాబట్టి మనకు వచ్చేటువంటి ప్రతి ఒక్క సంఘటన కూడా అది అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. అన్నీ కూడా గత జన్మల యొక్క సంస్కారాలు అనమాట. గత జన్మల్లో వచ్చినటువంటి అది పరంపరగా వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అని చెప్పుకున్నాం కాబట్టి మామూలు ప్రాపంచికంగా ఉండే వ్యక్తులు ఏమనుకుంటారే, అరే మన వాస్తవం మనమే సృష్టికర్తం కదా, మనం కోరుకుంటే మరి ఏదైనా జరిగిపోద్దా అనుకుంటారు. అయా ధ్యానం చెయ్యి, నువ్వు ఏం కోరుకుంటే జరిగిపోద్దని అనుకుంటారు కొంతమంది. ఏమని, నేను సీఎం కావాలనా, లేకుంటే నేను సినిమా యాక్టర్ని కావాలనా, లేకుంటే నాకు పెద్ద పెద్ద బంగ్లాలు రావాలనుకుంటే అవుతాయా? కావు. కాకుండా కష్టపడితే ఒకవేళ మీ యొక్క లైఫ్ డిజైన్లో అది కనుక ఉంటే జరగవచ్చు కూడా, మేబీ జరగవచ్చు అది. ఎందుకంటే నీకు వచ్చేటప్పుడే ఓహో నువ్వు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టగలవు అనేసి అనుకోని ఉంటే వస్తావు. నువ్వు సీఎం కావాలని ఉంటే అది మ్యాచ్ అయితేనే అవుతుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కాదు. కాబట్టి ఎవరు అనుకుంటారు, అది ఈ ప్రాపంచిక వాళ్ళు అనుకుంటారు. ఆధ్యాత్మిక వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా అనుకోరు, ఆధ్యాత్మిక వాళ్ళు. కాబట్టి మన యొక్క వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనేది అదనమాట. ఇంకపోతే 10వది, ఆత్మకు అసాధ్యమైనది ఏది లేదు. ఆత్మ అనేది ఎంతో కలిగింది కాబట్టి అసాధ్యం అంటూ లేదనమాట. ఇక్కడ ఆత్మ తన యొక్క ప్రణాళికల ప్రకారము ఎన్నో జన్మలు తీసుకుంటుందన్నమాట. అది మన వాళ్ళు చెప్పిన ప్రకారము 400 జన్మలు పట్టొచ్చు, 500 జన్మలు పట్టొచ్చు అనమాట. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పాత్రను పోషిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ జన్మలో బీదవాడిగా పుట్టాడు, చాలా బాగుంది. ఈసారి జన్మలో ధనవంతుడిగా పుట్టాడు, ఈసారి జన్మలో రైతుగా పుట్టాడు. అట్లాగే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పాత్ర తీసుకునేసి ఆ యొక్క ఫీలింగ్స్ ని అనుభవిస్తూ వస్తుందన్నమాట. ఈ విధంగా అట్లా అనుభవించే క్రమంలో ఒకవేళ ఒక ఆత్మ నేను ఈ జన్మలో పేదవాడిగా జన్మించాలని వచ్చింది, కిందకి వచ్చింది. ఈ బాధలు పడలేక, పేదవాడిగా ఉండేటువంటి బాధలు పడలేక, ఏందిరా కర్మ, అందరూ నాతో పాటు వాళ్ళందరూ హాయిగా ఉండారే, నేనేంది బతుకుతున్నాను అని ఒక సమయంలో అతను బాధపడిపోతాడు కూడా. ఒక్కోసారి అంటే మాయలో పడిపోయాడు. అతనే అనుకుంటూ వచ్చాడు అక్కడి నుంచి వచ్చినప్పుడు, కానీ కిందకి వచ్చిన తర్వాత మాయలో పడిపోయాడు. కాబట్టి నాతో పాటు అందరూ హాయిగా ఉండారే, నేను ఒక్కడిని ఏంది ఈ విధంగా ఈ ముష్టి బతుకుతున్నాను అనేసి బేదవాడుకున్నానని చెప్పేసి బాధపడినప్పుడు అతను ఎంతో ఎవరో చెప్పారు మనలాంటి వాడు, అది నువ్వు ధ్యానం చేసుకుని బాగుపడతావని ఏదో చెప్పినప్పుడు అతను పోతాడు అనమాట. మొత్తం మీద అతను చేసినప్పుడు కొంత ఆత్మజ్ఞానం సంపాదించుకున్న తర్వాత మళ్ళా రిటర్న్ అవుతాడు. ఓహో, అతనికి థాట్ వస్తుంది అనమాట, ఓహో నా యొక్క ఆత్మ ప్రణాళిక
ఇది కాదు, నేను మళ్ళా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయినాను, నేను అనుకునే వచ్చాను ఇక్కడికి, ఏది నేను బీదవాడికి ఉంటానే వచ్చాను, నేను పొరపాటున మళ్ళా ధనవంతుడు కావాలనుకున్నాను అనేసి అతను మళ్ళా వెనక్కి వచ్చేస్తాడు అనమాట. ఎందువల్ల అతని ఆత్మజ్ఞానం కలిగింది కాబట్టి నా యొక్క ఆత్మ ప్రణాళికలో, ఈ యొక్క జీవిత ప్రణాళికలో నేను వచ్చింది బీదవాడిగా ఉండడానికే వచ్చాను నేను. కాబట్టి ఇట్లాగే ఉంటాను నేను, ఏం పర్వాలేదు, ఇది నేర్చుకున్న తర్వాతనే ఇంకో జన్మలో మంచివాడిగా పుడతానని చెప్పేసి అతను మళ్ళా వెనక్కి వచ్చేస్తాడు అనమాట, ఆ యొక్క కోరిక నుంచి వెనక్కి వచ్చేస్తాడు అనమాట. ఈ విధంగా మనకి ఆత్మకు అసాధ్యమైనది ఏది లేదనేసి మనం ఈ యొక్క కాన్సెప్ట్ తెలుసుకుంటాం అనమాట. మనకి మొత్తం మీద మనం ఇప్పుడు 10 కాన్సెప్ట్లు నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే అవకాశం జారవిడవద్దు, శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు, మౌలికమైన అజ్ఞానమే బాధలకు కారణము, మనల్ని బట్టే మన తోడు, దేవుని రాజ్యం తొలుత గమనించండి, వాక్యము ద్వారానే స్వస్థత, ముందు ఇతరులకు చెయ్యి, ఆత్మపరంగా కోరి సాధించాలి, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం, అసాధ్యమైనది ఏది లేదు. ఇవి 10 కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ది సోల్ అనేసి మన జీకే గారు మనకు అందించినారు. మనము ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాటించి ఆ యొక్క భగవంతునికి దగ్గర కావాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మహాత్మ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు. అందరూ చాలా చక్కగా శ్రద్ధగా అన్నందుకు మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్ లలితా మేడం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా వివరించారు ట్రాఫిక్ సిగ్నల్ ఆఫ్ ది సోల్ అనేవి. ఈ 10 టాపిక్స్ నాకు తెలిసి ఇంతవరకు ఎవరు చెప్పలేదు అనుకుంటా మన క్లాస్ లో. ఈ టాపిక్ ఎవరు చెప్పలేదు మేడం, మీరే తీసుకున్నారు. చాలా చక్కగా వివరించారు సార్. ఆ 10 పాయింట్స్ కూడా కొన్ని పాయింట్స్ విన్నవే ఉన్నాయి, కొన్ని అయితే కొత్తగా ఉన్నాయి మనకు. చాలా బాగున్నాయి అన్ని కూడా. ప్రతి ఒక్క పాయింట్ కూడా అన్ని ఆచరిస్తే మటుకు నిజంగా సోల్ సిగ్నల్స్ అనేది చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఆచరిస్తూ పోతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేసి చాలా చక్కగా ప్రతి పాయింట్ కూడా ఎగ్జాంపుల్స్ తో స్టోరీ లాగాను ప్రతిదీ తీసుకొని వచ్చారు. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారు. కరెంట్ ఇప్పుడు దాకా లేదు మేడం, ఇప్పుడే 10 minutes ముందు వచ్చింది. 6 గంటల నుంచి కరెంట్ లేదు మేడం. నేనైతే బయటపడిపోతున్నాను. లేదు, వస్తుంది కేవలం 10 నిమిషాల ముందే కరెంట్ వచ్చింది. మనం చేసే పని అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. ఓకే మేడం, సుభాషిణి గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ చెప్పారు సార్ క్లాస్ ఈ రోజు చాలా బాగా అర్థమైంది అసలు నిజంగాను. ఆ 10 పాయింట్స్ కూడా చాలా డీటెయిల్ గా చాలా బాగా చెప్పారు. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్, మీరు బాధలు 3 రకాలని చెప్పారు కదా, అందులోనే కంటిన్యూగా 4th, 5th, 10 వరకు చెప్పారు కదా, అది కొంచెం అంటే డివైడ్ చేసుకోవాలా అందులోనేనా అని? అంతే కాదు మేడం, బాధలు అనేది ఇక్కడ 3 తాపాలు, 3 రకాలు తాపత్రయం అన్నాం కదా. ఆధ్యాత్మిక తాపత్రయం అంటే 3. ఆధ్యాత్మిక తాపం అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం, అంటే నేను ఆత్మననే మాట లేకపోవడం అన్నమాట. ఇంక రెండోది ఆది భౌతిక తాపం అంటే అక్కడ అతనికి ఆత్మజ్ఞానం ఉంది, కానీ ఈ మాయలో పడిపోయిన దాని వల్ల ఇక్కడ అది కూడా ఒక అన్ని రోగాలు నాకే వస్తున్నాయని చెప్పేసి దాంట్లో బాధపడిపోయాను, భౌతిక తాపంగా మాట్లాడుకున్నాను అనమాట. ఇంకా మూడోది ఏంటంటే ఆది దైవిక తాపం, అది మన చేతుల్లో లేదు, ప్రకృతి పరంగా వచ్చేటువంటి సునామీలు అలాంటివి అన్నమాట. అవి మొత్తం మీద మొదటిది ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల 90% రోగాలు వస్తున్నాయి, బాధలు పడుతున్నాడు. రోగాలంటే రోగాలనే కాదు, బాధలు అన్నమాట, బాధలు పడుతున్నాడు. ఆది భౌతిక తాపం వల్ల 9% బాధలు పడుతున్నాడు. సునామీ అనేది ఆది దైవిక తాపం అనేది ప్రకృతి విపత్తులు అన్నమాట, అది 1% అది. అంటే 4th one కంటిన్యూ చేశారు కదా, ఇందులోకే వస్తుందా లేకపోతే ఇందులో సపరేట్ భాగంగా వస్తుందా అని అడిగాను నేను. అదే దీన్ని బట్టే మన తోడు అవి స్టార్ట్ చేశారు కదా, దేవుని రాజ్యం తొలుత గమనించండి. అది 4వది మేడం. అది నేను ఇది 3వది ఏంటంటే మన మౌలిక అజ్ఞానమే మన బాధలకు బాగా కారణం అని చెప్పాను. 3వ పాయింట్ లో ఇవన్నీ తాపాలన్నీ కూడా. 3వ పాయింట్ మౌలిక అజ్ఞానమే బాధలకు కారణం. అజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం అన్నమాట. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్. డాక్టర్ పేరు చెప్పారు స్టార్టింగ్ లో,
మీరు ఒక డాక్టర్ పేరు చెప్పారు, మరి చెప్పరా? డాక్టరు జీకే గారు మేడం. జీకే గారు జీకే? ఏంటంటే అతను జీకే గారు మేడం. అతను సార్ ఏంటంటే ఒక దాదాపు 550 పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు మేడం, చిన్న చిన్న ఉంటాయి అన్నమాట. అవి ప్రతి ఒక్కరు కూడా మన మామూలుగా మన గ్రూప్ లో అంతకుముందు పెట్టున్నారు మేడం. ఆ పుస్తకాలు మేడం గారిని అడిగితే అది గ్రూప్ పెడతారు. ఆ పుస్తకాలు తెప్పించుకోవచ్చు మేడం. మనం చిన్న పుస్తకాలు అవి ఒక 50 పేజీలు అట్లా ఉంటాయి, చిన్న చిన్న పుస్తకాలు, చాలా బాగుంటాయి అవి. దాంట్లో పుస్తకంలో ఒక భాగం నేను చెప్పింది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ మేడం గారు. మీనా కుమారి గారు అన్మ్యూట్ చేసుకున్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్ అని చాలా చక్కగా అద్భుతమైన టాపిక్ ను చాలా చక్కగా వివరించారు సార్. చాలా బాగుంది. అన్ని సమస్యలకు కారణము ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లేకపోవడమే అనేది చాలా చక్కగా అర్థమైంది సార్. చాలా కొత్త సబ్జెక్టు, చాలా బాగా చెప్పారు. ఇంతకు ముందు మేడం ఆ డాక్టర్ పేరు అడిగారు కదా, డాక్టర్ పేరు జీకే అంటే గోపాలకృష్ణ అనేసి సార్ పేరు. అది షార్ట్ ఫామ్ లో జీకే అని అంటారు. గోపాలకృష్ణ సార్, వైజాగ్. మేడం. అదే సార్. చాలా అద్భుతంగా వివరించారు సార్. ఆ 10 పాయింట్స్ కూడాను చాలా బాగున్నాయి. ఈ తాపత్రయాల గురించి, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపాల గురించి కూడాను చాలా చక్కగా మీరు వివరించారు సార్. ఇది ఫస్ట్ పాయింట్ లో అవకాశాన్ని జార విడిచవద్దు. భూమి మీదకు ఆత్మ దేనికైతే తెలుసుకోవడానికి వచ్చామో దానిని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు అది ఇంకొక అక్కడ ఏదో కొంచెం మిస్ అయింది సార్ నాది రాసుకోవడము. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మనం అది ఫస్ట్ పాయింట్ లో ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి మన యొక్క సోల్ డిజైన్ అది కదా, అందువల్ల అది ఇంకా ఆ విధంగానే వస్తుందని చెప్పాను మేడం. అదే అంతక తర్వాత ఆత్మకు మంచి చెడు లేదు అని చెప్తున్నారు. తర్వాత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు అక్కడ ఏదో కొంచెం మిస్ అయింది సార్, అది రాసుకునేది. అది అందుకనేసి అడిగినాను సార్. అదేంటంటే ఆత్మజ్ఞానం ఉండే వాళ్ళకి, ఇప్పుడు మనం భౌతికంగా ప్రాపంచికంగా ఉండే వాళ్ళైతే మనం మామూలుగా ఏమనుకుంటాము, భౌతికంగా మన ప్రాపంచికంగా ఉండే వాళ్ళు అంత లేదు కాబట్టి ఇక్కడ అంటే మంచే కోరుకుంటారు. ఇక్కడ ప్రాపంచికంగా ఉండే వాళ్ళు మంచే కోరుకుంటారు, చెడు కోరుకోరు కదా. అదే సోల్ ఆత్మజ్ఞానం ఉండే వాళ్ళకి మంచి చెడు రెండింటినీ చూస్తుంది అనమాట. మంచిని చూస్తుంది, చెడుని చూస్తుంది, అన్నిటిని ఎక్స్పెరిమెంట్ చేస్తుంది అనమాట. అది చెప్పింది మేడం. సోల్ పరంగా ఆత్మజ్ఞానం ఉండేవాళ్ళు మంచినే చూసుకుంటది. అదే ప్రాపంచిక ఉండే వాళ్ళు కేవలము మంచినే చూస్తారు, కానీ చెడు కావాలని ఎవరు కోరుకోరు కదా, దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకోరు కదా. అదే సార్, అంటే ఆత్మకు ప్రతి జన్మలో కూడా నేర్చుకోవడమే ఉంటుంది, మంచి చెడు అనేది లేదు. ఆ జ్ఞానం ఉండేవాళ్ళు అనేది ఉంటుంది. అక్కడ కష్టము, సుఖము, బాధ, మంచి విషయాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఇప్పుడు దొంగగా జన్మించింది, ఆ దొంగతనం ఎట్లా చేయాలో ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. లేకపోతే ఇంకా విధంగా రాజు కావాలనే చేస్తుంది. అదనమాట మేడం. అట్లాగా అదే అదంతా సోల్ డిజైన్ ప్రకారమే. అదే ఈ జీవితంలో మాయలో పడిపోయి మర్చిపోతాం కాబట్టి దుఃఖానికి. అవును మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. సుజిత గారు. నమస్తే మేడం. నమస్తే మేడం గారు. నమస్తే అండి. నమస్తే సార్, రవీంద్ర సార్. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు సార్ త్రయం గురించి. ఈ సబ్జెక్ట్ కూడా చాలా డెప్త్ గా ఉంది సార్. చాలా ఆత్మజ్ఞానం గురించి చాలా లోతైన విషయాలన్నీ ఇంకా చాలా బాగా చెప్పగలిగారు. మేమైతే ఇంకా దాని గురించి చాలా ఎక్కువ పరిశోధన చేయాల్సి ఉంది. అయితే ఈ రోజు టాపిక్ మాత్రం చాలా డెప్త్ లోకి వెళ్ళి తీసుకొచ్చారు. ఈ టాపిక్ అంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, అంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు మీకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వనజ గారు అన్మ్యూట్ చేసి
హలో నమస్తే మేడం. నమస్తే. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం, ఎట్లా ఉన్నారు? సారీ మేడం, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు మీరు మరి? అది నేను ఆన్ చేయగానే హ్యాండ్ రైజ్ లోనే ఉంది మేడం, లోయర్ చేద్దామంటే అవ్వట్లేదు, అందుకని. ఓకే, నో ప్రాబ్లం. నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను మేడం, క్లాస్ వినలేదు అందుకని. ఓకే ఓకే. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? సార్ చెప్పిన విషయం మీకు అర్థమైందా లేదా, ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు ఎలా చెప్పారు అనేది మాట్లాడాలని చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోవాలండి సార్ మాట్లాడిన దాని మీద. వాళ్ళు ఎంత చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తున్నారు కదా, ఎలా చెప్పారు, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చక్కగా అడిగి తెలుసుకోవాలి. అన్మ్యూట్ చేసుకున్నాం విశ్వాసం. నమస్తే మేడం. నమస్తే రవీంద్ర సార్ గారు. నమస్తే మేడం. జూమ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. చాలా బాగా చెప్పారు సార్ మీరు ఆత్మజ్ఞానం గురించి. నేను కూడా కొద్దిగా వినలేదు సార్ స్టార్టింగ్ లో, తర్వాత వచ్చాను. నాకు మళ్ళీ మేడం కొంచెం చెప్పినప్పుడు అప్పుడు కొద్దిగా విన్నాను. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? సుభాషిణి గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారా మనకి? మాట్లాడండి సార్. ఆత్మకి మంచి చెడు లేదని చెప్పారు కదా, అది ఎలాగా మరి? మనం మంచి చేయాలి అంటే మంచి చెడు రెండు చేసుకుంటూ పోతామా ఏంటి? ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు అది మంచి కానీ చెడు కానీ రెండిట్ల మీద అది పరిశోధన చేస్తున్నాను, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే మంచి చెడు రెండింటిని ఒకే విధంగా చూస్తుంది అన్నమాట అది ఆత్మ అనేది. మరి అప్పుడు మనం మంచి పనులే చేయాలంటే ఎలా? మనసు ఆత్మ మంచి పనులు చేయాలంటే మన ఆత్మజ్ఞానంలో ఉండాలి. మన సోల్ డిజైన్ అసలు మంచి పనులే చేయాలనేది మన సోల్ డిజైన్ లేకపోతే మనం మంచి పనులు చేయం కదా. మళ్ళా మన సోల్ డిజైన్ లో వచ్చేసాం మనం. మనకు భేదవాడిగా ఉండాలనో మనకు దొంగగా ఉండాలనో వచ్చేసినప్పుడు అది మనం ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఆటోమేటిక్గా దొంగగానే ఉండాలి కదా అతను. ఓకే, లేకుంటే అందరూ మంచి వాళ్ళే అవుతారు కదా మేడం. అంటే ఎవరి డిజైన్ ఎలా ఉంటుందో ఎవరి డిజైన్ ప్రకారం ఇప్పుడు ఆత్మ యొక్క జన్మ పరంపరలో మనం ఇక్కడ జన్మలో మనకు 400 నుంచి 500 జన్మలు జరుగుతాయని మనం చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి ఒక్కో జన్మలో ఒక్కో దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ వస్తుంది అనమాట ఆత్మ. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి. కాబట్టి ఖచ్చితంగా అది మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు. కాకుండా ఎదుటి వ్యక్తికి మనం ఇప్పుడు ఇదివరకు రోజుల్లో మేడం గారు, ఇప్పుడు ఎవరైనా రోగంతో బాధపడేసి ఉండే వాళ్ళకి మన విషయమే చూసుకుందాం అనుకో. కొంతమంది పాపం రోగగ్రస్తులు అయిపోయేసి మంచంలో పడిపోయి ఉంటారు. మనం ఇదివరకు రోజులు ఏమనుకునే వాళ్ళం అంటే ఎంతగా కష్టపడి అనిపిస్తున్నాడో అనుకునే వాళ్ళమే. మనం ఇప్పుడు నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది మేడం, వాళ్ళకి అతను ఉన్నటువంటి అన్ని కూడా వదిలేసుకుంటున్నాడు. ఇక్కడ ఈ జన్మలోనే జన్మరాజ్యం జరిగిపోతుంది అనేసి ఇప్పుడు జ్ఞానం కలుగుతుంది మనకి. అతను ఎంత కష్టపడుతుంటాడో అంటే మలమూత్రాలు కూడా మంచంలోనే పడిపోయేసి ఉన్నప్పుడు మనకి మామూలుగా అంత ముందు రోజులు అయితే ఎవరు అంత దిక్కులేని జన్మ ఉందనుకునే. కానీ ఈ రోజు నాకేమనిపిస్తుంది అయితే అతను నిజంగా అన్నిటిని ఇక్కడే ఈ జన్మలోనే వదిలేసుకుంటున్నాడు, అతనికి మోక్షం ఖచ్చితంగా కలుగుతుంది అనేసి జ్ఞానం మనకు వస్తుంది ఇప్పుడు వాళ్ళని చూసినప్పుడు. అంటే అతను ఎంత బాగా సఫర్ అవుతున్నాడో అంత త్వరగా అతను ఈ జన్మ పరంపరలో ముందుకెళ్ళిపోతాడని అర్థం అన్నమాట మనకి. అట్లా అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు. నాకైతే ఇట్లాగే అనిపిస్తుంది మేడం ఇప్పుడు. మనకి మన మధ్యన మా ఊళ్ళో ఒక ఉన్నాడు, కనీసం 6 నెలలు దాదాపు 8 నెలలు మంచంలోనే. అతను ఎంత బాగా బతికాడు అంత బతికాడు. కానీ చూసేవాడు లేక, అంటే చూసే ఓపిక లేక అతను అయితే ఎంత బాధపడ్డా అంత బాధపడ్డాడు. నాకు అనిపించింది అనమాట,
ఎందుకనంటే అతను ఉన్నటువంటి పాపాలన్నీ కూడా అన్ని ఇక్కడే క్షేమం చేసుకునేసి పుణ్యంగా చేసుకుని వెళ్ళిపోతున్నాడు అనేసి అనిపించింది అనమాట నాకు. అట్లాగే మన దృష్టి కూడా మారిపోతుంది ఇప్పుడు. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ క్వశ్చన్ ఆన్సర్స్ చక్కగా అడిగి తెలుసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే మనము మంచి చేసినా, మంచి అయినా చెడు అయినా ఏదైనా కానీ యాక్సెప్ట్ చేయడం అనమాట. ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది, ఇదే జరిగింది, ఇది జరగకూడదేమో, కానీ మన డిజైన్ లో అది ఉంది. యాక్సెప్ట్, ఓకే ఓకే, యాక్సెప్ట్ చేస్తే అది తేలికైపోతుంది. నేను ఇట్లా అనుకోలేదే, ఇట్లా అనుకోంది నాకు జరిగిందే అని దాని మీదే ఉంటే అది ఆత్మజ్ఞానం అవ్వదనమాట. ఓకే, నో ప్రాబ్లం, ఏదన్నా రాని, నో ప్రాబ్లం. మంచి అయినా రెండు సమంగా తీసుకోవాలి ఇప్పుడున్న స్థితిలో. ఆత్మస్థితికి మంచి చెడు ఏదైనా యాక్సెప్ట్ చేయండి, రెండు యాక్సెప్ట్ చేసుకుంటూ పోవడం అనమాట. ఏదొచ్చినా కానీ నో ప్రాబ్లం, ఏదన్నా రాని. ఇది నాకు ఒక ఎక్స్పీరియన్స్. ఏం నేర్చుకుంటాము, అరే నేను అనుకున్నాను ఇట్లా కాకుండా ఇంకో రకంగా జరిగింది, నో ప్రాబ్లం, ఏదన్నా రాని, నో ప్రాబ్లం, యాక్సెప్ట్ చేయడం. అప్పుడు అది తేలికైపోతుంది అనమాట. తేలికైపోతుంది, ఈజీగా యాక్సెప్ట్ చేసామంటే తేలికైపోతుంది. యాక్సెప్ట్ చెయ్యనంత వరకు అది గుండె మీద బాగా బరువుగా కూర్చుంటుంది. ఎప్పుడైతే ఓకే ఇట్లా వచ్చిందా రాని, నో ప్రాబ్లం అని యాక్సెప్ట్ చేస్తాము, అప్పుడు అది తేలికైపోతుంది. రెండు స్వీకరించాలా, ఏదొచ్చినా కానీ ఓకే స్వీకరించాలి, రెండు సమంగా.